రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు శ్రీ కేజీ రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు సీనియర్ నటులు, రంగస్థల దర్శకులు, ప్రయోక్త, సాంకేతిక నిపుణులు. వారిని మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. రాంప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు చాలా అనుభవాన్ని పండినటువంటి రంగస్థల జీవితంలో ఈ ప్రక్రియలో చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మీరు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? ఈ కళల పట్ల మీకు ఎలా ఇంట్రెస్ట్, మక్కువ అనేది ఏర్పడింది మీ బాల్యంలో, లేదా మీ తాలూకా ఈ ప్రవృత్తిని తీసుకోవటంలో మీకు సహకరించిన నేపథ్యం ఏంటో చెప్తారా? నేను ఇంటర్మీడియట్ 1951-53లో నెల్లూరు చదివాను. అప్పుడు డ్రామాలు చూసేవాడిని, అంతే, నాకేం తెలియదు. నేను నటుని కాదు అసలు. ఓకే. 54-56 బిఏ కడపలో చదువుతున్నాను. అంటే స్వస్థలం ఎక్కడ? కడప మాది. ప్రొద్దుటూరు స్వస్థలం. కడపలో చదువుతున్నాను. ఈ డ్రామాటిక్ సెక్రటరీ ఉంటారు కదా కాలేజీలో వాళ్ళు వచ్చి ఎవరైనా నటిస్తారేమో పేరు రాసుకుంటూ పోతున్నాడు. నా పేరు అడిగారు. నేను నటుని కాదా, నాకేం తెలియదు అన్న. అవును ఇలా రా అన్న. ఏమిటన్నాడు. ఈ నటుకులు అంటే నా 3-4 నటిస్తారు ఒక నాటకంలో. ఆ 4 నటిస్తే అంతేనా, ఇండివిజువల్గా ఛాన్సెస్ ఉండదా? ఇండివిజువల్ ఎలా ఉంటుంది సార్ అన్నాడు. ఉంటుంది, నాటకం వేస్తే 5-6 పాత్రలు ఉంటాయి. అదే మోనో యాక్షన్ అనేది పెడితే, ఏకపాత్ర అనేది పెడితే చాలామంది ఇస్తారు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా చేయగలుగుతారో మనం చూడగలుగుతాము అన్న. మీరు అన్నారు. నేనన్నా అవును సార్ ఇది మంచిదే, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వస్తే నోటీస్ బోర్డు నా పేరు ఉంది. నేను నటుని కాదయ్యా అని చెప్తే, నాకు తెలియదు సార్, మీ పేరు రాసాము, ప్రిన్సిపాల్ గారు యాక్సెప్ట్ చేశారు, సలహా ఇచ్చారు కాబట్టి మీకు రాసి పెట్టారు. అరే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని. ఏం చేయాలో తెలియదు సార్. నేను నటుని కాదు, అంతకుముందు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు అసలు. సరే అన్నారు కదా, ఆలోచిద్దాం ఒకరోజు, నెక్స్ట్ డే ఈవినింగ్ కదా అని ఆ రోజు ఆలోచించా. నేను నెల్లూరులో చదువుతున్నప్పుడు ఒక నాటిక చూసా, చాలా అద్భుతమైన నాటిక చూశాను. ఏంటది? ఆవేదన అని ఒక దాని పేరు. తండ్రి కొడుకు ఒక భటుడు ఉంటారు. కొడుకు తండ్రిని పట్టించుకోకుండా వీధిలో తిరుగుతుంటాడు. తండ్రి ఎంతసేపు ఉన్నా జబ్బుతో ఉన్నా కొడుకు వచ్చి మంది ఇవ్వాలని ఆశపడుతుంటాడు. ఆ నౌకరు ఏమి చెప్పలేక బాధపడుతుంటాడు. కానీ ఆ ఫ్రెండ్ ఒకసారి ఇంటికి వచ్చి తన స్నేహితుని వెంట పెట్టుకుని వచ్చి, నేను లోపలికి వెళ్తే మా నాన్నగారు తిడతారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసిరా, పరిస్థితి బాగుంటే ఇట్లాగే సినిమాకి వెళ్ళిపోదాం అన్నాడు. సరే లోపలికి వెళ్తే వాడు ఏం చేసిన, వేదవా స్నేహితులు అంటే బాగుపడాలి, నీ స్నేహితులు నా కొడుకు చెడిపోతున్నారా అని తిట్టాడు. అని కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఏమయ్యా అంటే, చూడు బాబు ఇక నుంచి మన ఇద్దరికి స్నేహితులు అక్కర్లేదు, మీ నాన్నగారు నన్ను తిట్టారు అన్నాడు. ఆగు అన్నాడు. ఆగలే, వెళ్ళిపోతున్నాడు. గడియారమే తర్వాత ఇస్తే వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాడు. అంటే రా బాబు, నాన్నగారు మందు కూడా తీసుకోలేదు, మీరు మందు ఇవ్వాలంటే, అవును రాక స్నేహితులు వస్తే అంత ఇదిగా తిట్టాలా, ఆ మాత్రం ఇంగితగా నక్కరలేదా, వయసు వస్తే చాలా అని పొర్రపాటున అమ్మతో పాటు పోయింటే పీడపోయేది అన్నాడు. తండ్రికి మనసు విరిగిపోయింది. అమ్మతో పాటు పోయేది అని ఇక దుఃఖంతో ఏడ్చి బాధపడి, అది ఒక టీబీ పేషెంట్. ఆ టీబీ పేషెంట్లో దగ్గి చచ్చిపోయాడు. అప్పుడు రియలైజ్ అయినాడు కొడుకు, నాన్న నేను హత్య చేయలేదు, మాటలు చంపేశాను, నేను చాలా క్రూరుణ్ణి అనేసి వాడు పిచ్చిగా పోతుంటే, ఆ నౌకరు కూడా బాబు ఎక్కడికేంటి, నేను వెళ్ళిపోతున్నా అంటే, బాబు నువ్వన్నా ఉండి నేను వెళ్తాను బాబు, ఆయన పోయితే నేను ఇంట్లో ఉండాను. ఆ నౌకరు వెళ్ళిపోయాడు. ఇవి ఒక విధంగా మ్యాడ్ అయిపోయి వీధుల్లో తిరుగుతుంటే ఆ స్నేహితుడే మళ్ళీ కనపడ్డాడు. ఒరే మా నాన్న పోయినారు అన్నాడు. పీడ పోయిందన్నాడు. తన డైలాగ్ తను రిపీట్ అవ్వడానికి చాలా కోపం వచ్చాడు, కొట్టపోయాడు. ఈలోగా ఎవరో అడుక్కునే అమ్మాయి వచ్చి బాబు అంటే వారి మైండ్ చెడిపోయింది. జోబులో మొత్తం పర్సాట వేసేసి నాన్న రోడ్డంతా పారిపోయాడు. దట్ ఈస్ ది డ్రామా. అది నేను చూసింది. ఇప్పుడు నేను చెయ్యాలి. నేను ఇంతకుముందు అనుభవం లేదు, డైలాగులు నాకు రాదు, అప్పుడు ఏం ప్రయత్నం చేయలే. సరే ఏదో రాద్దామని మా స్నేహితులు రూములు ఉంటే, అయ్యా నేను ఏదో చేస్తా, నువ్వు చూడు బాగుంది లేదు ఇంతే మీరు రిప్లై ఇవ్వాల్సింది, ఏమొద్దు కామెంట్ అక్కర్లేదు. సరే
నేను చేశాను. ఇదే డైలాగ్ రిపీట్ చేసి చేశాను. అదేదో బాగుంది అన్నారు. నిజమా? అయితే అని ఒకతను శీర్షాసనం వేస్తున్నాడు ఆ గదిలో. వాడిని అడిగితే, సార్ మీరేమనుకోవద్దు, శీర్షాసనం వేస్తుంటే మీరు ఎక్కడనే చెదిరిపోతుంది, నేను అట్లే చూశాను కాబట్టి చాలా బాగుంది అన్నాడు. ఓహో పర్వాలేదు, ఇద్దరు ఒప్పుకున్నారు కదా అని నెక్స్ట్ డే మెడ్రాస్ నుంచి సినిమా డైరెక్టర్లు వచ్చారు ఎగ్జామినేషన్. ఒక 5-6 మంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఒక 8 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇక నా రెండో పేరు. అప్పటికీ ఆయన సంశయమే, ఏం చేద్దాం అది ఏం తెలియదు, డైలాగ్ సొంతంగా చెప్పడమే ఇంకంతే. అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒకతను వచ్చేసి పెరుగని పెరుగు అమ్మాడు. బాగుంది అనిపించింది నాకే. నేను ఎలా చేస్తానో తెలియదు, నా పేరు పిలిచారు. అక్కడికి వెళ్ళి ఏది ఇప్పుడు మోనో యాక్షన్లో చేయాలి, మోనో యాక్షన్లో పెరుగమ్మ పెరుగు అని వాడు చేసి వెళ్ళిపోయాడు. బాగానే ఉంది. అరే అది కూడా నేను చేస్తానో లేదో అనిపించి, సరే కానీ అనేసి ఒక కుర్చీ వేసుకొని మైక్ పెట్టుకొని అలా ఇలా ఆలోచిస్తున్నా ఎక్కడ స్టార్ట్ చేయాలని. ఈలో నుంచి విజిల్స్ వస్తున్నాయి, ఇక చాలు వెళ్ళిపోవని. అయ్యి బాబోయ్ అనుకున్నా, అంతే కదా, ఓహో ప్రథమంగా ఇలా ఉంటుంది కావను అప్పుడు అనుభవం. సరే మొదలుపెట్టి కుర్చీలో తండ్రిగా కూర్చొని ఆ దగ్గుతో స్టార్ట్ చేసి విపరీతమైన దగ్గుతుంటే బాబు అంటాడు. లేదు బాబు మందు తీసుకోను, నా కొడుకే రావాలంటాడు. మీరేమో ఇట్లంటారు, ఆయనేమో రాడు, ఎంత ప్రతిమాతాడు. లేదంటాడు. నిజంగా కొడుకు ఇద్దరు వస్తారు, అన్ని 5 పాత్రలు నేనే చేయాలి. అక్కడ నిలబడాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ మార్చుకొని చేయాలన్నమాట మోనో యాక్షన్. ఇది ఒక కొత్త ప్రక్రియ. సాధారణంగా ఇంగ్లీష్ చేసే 1-2 ఉంటారు, అది కానీ ఇది 5 పాత్రలు నేనే చేయాల్సి వచ్చింది. క్షణాల్లో మారిపోవడం, అక్కడ మార్చడం, అది ఒక కొత్త అనుభూతి వాళ్ళకు కూడా. అది చేశాను. చేసిన తర్వాత చప్పట్లు కొట్టారు. కానీ ఆ లాస్ట్లో నాన్న నేను మాటలతో చంపాను అని బాధపడుతున్నప్పుడు ఆ తండ్రి కూర్చున్న కుర్చీ మీద తల కొట్టుకున్నాడు. అది నాకు తెలియదు. ఈ నొసట రక్తం వచ్చింది నాకు, అది నాకు తెలియదు. రాత్రి ఎవరైతే టీచర్లు ఉండేసి ఇదేమో ఎట్లా రాస్తారా 5 పాత్రలు ఏంది అన్నవాళ్ళు చాలా బాగుందన్నారు. ఓహో బాగలేదన్న వాళ్ళు బాగుందన్నారు కదా, అయితే పర్వాలేదు అని అనుకున్నా అంతే. అవును ఇదేమిటి అన్నాడు. ఏం సార్ అన్నా. చూసి ఓహో రక్తమయ్యా, అతను చాలా మంచిగా ఉన్నాడు. అంటే మీరు అంత ముందు చూసిన నాటికని ఇప్పుడు మీరు మొత్తం అన్ని పాత్రలు నేను చేశా. అప్పుడు అన్నాడు, నొసట రక్తం వచ్చిందంటే కళామతి నిన్ను ఆశీర్వదించింది అన్నాడు. ఓ అది కూడా తెలియదు కదా. దాంట్లో ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? అన్నీ ఉంటాయి. ఏముంది అది పాత అప్పుడు చెప్పినట్టే చెప్పొచ్చు. అరే బాబు నువ్వు కాస్త లోపలికి వెళ్ళి విషయం గమనించరా, మనం ఇలాగ సినిమాకి వెళ్ళిపోతాం, వెళ్ళు అన్నాడు. ఫ్రెండ్ లోపలికి వచ్చాడు. బురి వెధవా, నీ వల్ల నా కొడుకు నాశనం అయిపోయాడు కదరా, ఇది స్నేహితం అంటే ఇదే నారని తిట్టాడు. వాళ్ళ భార్య, బాబు నేను చెడిపోయానంట, నీవు చెడిపోయానంట, రామ్ అని ఇద్దరు స్నేహితులు వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చేసి, అన్న ఏమిటి బుద్ధి లేదా నీకు, వచ్చిన స్నేహితుడు రాక వస్తే ఎట్లా మాట్లాడతావా అన్నాడు. అది కాదురా. ఏది కాదు, నా అమ్మతో పాటు నువ్వు పెట్టి పిడబోయేది అన్నాడు. అప్పుడు సుబ్బన్న నేర్చేసి దగ్గి టక్క చచ్చిపోయాడు. అప్పుడు రియలైజ్ అలా పడితే అయిపోయింది. సో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది, బాగానే ఉంది. ఇక తర్వాత ఇక మళ్ళీ పేరు రాసుకుంటున్నారు. ఇంగ్లీష్లో మోనో యాక్షన్స్ పెట్టారు, హిందీలో మోనో యాక్షన్స్ పెట్టారు, తెలుగులో మోనో యాక్షన్స్ పెట్టారు, అన్నీ నా పేరు రాసుకుంటున్నారు. నాకు ఏమి రాదంటే లేదు మీరు చేయాల్సిందన్నారు. సరే అప్పుడు ఆలోచించాను, సరే ఇది కొంచెం సిన్సియర్గా చేద్దామని. దిస్ ఇస్ ది కాజ్ మై సోల్, లెట్ మీ నాట్ నేమ్ ఇట్ టు యూ, యూ చే స్టార్స్, let me not name it to you. Who is there? Othello? Yes, Desdemona. Have prayed tonight? Yes, my lord. Otherwise, you please pray. Otherwise, I will kill you. Lord. చంపేశాడు. హిందీలో పెట్టారు, నాకు హిందీ రాదు. మోనో యాక్షన్ అంటే ఇంక మీ పేరు రాసేస్తున్నారు. సరే చేద్దాం. ఎట్లా చేశారు మరి? అది చేశానంటే ట్యాగూర్ రాసింది కర్ణాటకంటే ఇంగ్లీష్లో ఉంది. మా హిందీ మాస్టర్ అని అడిగి దానికి కొంచెం హిందీ రాదు నాకు, ఆయన డైలాగ్ రాసి ఇచ్చాడు. అది నేను ప్రాక్టీస్ చేసి ఆమె వస్తే ఇతను వచ్చాడనమాట. ఆమె వచ్చి చూస్తూ ఉంది, ఈడు ప్రేయర్ చేస్తున్నాడు ఈవినింగ్ సంధ్యా సమయంలో. అండి ఆమె చూసి तुम कौन हो
कुंती कुंती अर्जुन की माँ माँ तुम्हारा नाम मेरा जी पर इतना सुकुमार क्यों बन गया माँ बेटा माँ జగత్ ఒక గొప్ప రిచ్ మ్యాన్ సార్ మీరు నాకు ఒక సినిమా తీయాలి ఇదిగోండి 1,00,000 రూపాయలు చేతులు పెట్టాడు అడ్వాన్స్ అని